ఏపీలోని మార్కాపురం జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన భీకరమైన వడగండ్ల వాన కనిగిరి ప్రాంతాన్ని వణికించింది. ఆకాశం నుంచి మంచు ముక్కలు కాదు, ఏకంగా రాళ్ల వంటి పెద్ద వడగండ్లు పడ్డంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. కనిగిరి మండలం గుడిపాడు పంచాయతీలో జరిగిన ఈ ప్రకృతి బీభత్సంపై నిన్నటి వరకు భానుడి బగబగలతో అల్లాడిన మార్కాపురం జిల్లా ప్రజలకు సాయంత్రం వేళ ఊహించని షాక్ తగిలింది. కనిగిరి మండలంలోని గుడిపాడు పంచాయతీ పరిధిలో ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుని చూస్తుండగానే రాళ్ల వాన మొదలైంది. సాధారణంగా చిన్నగా ఉండే వడగండ్లు ఇక్కడ మాత్రం టెన్నిస్ బాల్ సైజులో పడడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. పిడుగుల శబ్దాలు, వడగండ్ల దెబ్బకు గ్రామంలోని ఇళ్లపై ఉన్న సిమెంట్ రేకులు సైతం తట్టుకోలేకపోయాయి. అనేక ఇళ్ల రేకులు చిల్లులు పడి చీలిపోవడంతో వర్షపు నీరు నేరుగా ఇంట్లోకి చేరి సామాన్లన్నీ తడిసిముద్దయ్యాయి. కేవలం ఆస్తి నష్టమే కాదు, ఈ అకాల వర్షం అన్నదాతల వెన్ను కూడా విరిచింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వడగండ్ల దెబ్బకు నేలపాలయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పశువులు కూడా ఈ రాళ్ల వానకు గాయపడ్డాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను చూస్తే ఆ వడగండ్ల తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. గుడిపాడు గ్రామస్తులు తమ జీవితంలో ఎలాంటి భయానక వర్షాన్ని ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, చిల్లులు పడిన ఇళ్లను మరమ్మతు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం సృష్టించిన ఈ నష్టం నుంచి కోలుకోవడానికి గుడిపాడు ప్రజలకు చాలా సమయం పట్టేలా ఉంది. అధికారులు త్వరగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.